హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా మీకు 3 విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెంబర్ 1, కువైట్లో దినార్ యొక్క రేట్ ఎంత ఉంది, ఖత్తర్ యొక్క రియాల్ రేట్ ఎంత ఉంది, అదేవిధంగా బంగారు యొక్క ధర భారతదేశం అంటే మన ఇండియాలో అదేవిధంగా కువైట్లో ఎంత ఉంది, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఈరోజు 24 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే కనుక 1 గ్రాము 8,957 రూపాయలకి అయితే ఉంది బ్రో. ఒకవేళ మీరు 10 గ్రాముల బిస్కెట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 89,575 రూపాయలు అయితే పే అయితే చేయవలసి అయితే ఉంటుంది 24 క్యారెట్కి. అదే కనుక మీరు 22 క్యారెట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు 1 గ్రాము వచ్చేసి 8,213 రూపాయలు అయితే పడుతుంది. అదే మీరు 10 గ్రాములు కనుక 22 క్యారెట్ యొక్క గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే కనుక 82,131 రూపాయి పే అయితే చేయవలసి అయితే ఉంటుంది 10 గ్రాముల 22 క్యారెట్కి. అదే మీరు కనుక 18 క్యారెట్ యొక్క గోల్డ్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 6,730 రూపాయలు అయితే పడుతుంది 1 గ్రాము. అదే మీరు 10 గ్రాములు కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 67,298 రూపాయలు అయితే పడుతుంది బ్రదర్. 24 క్యారెట్ అదేవిధంగా 22, 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైసెస్ నిన్నటితో కనుక పోల్చుకున్నట్లయితే కనుక దాదాపుగా 600 రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది. ఇక కువైట్లో ఉన్నటువంటి గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ముందుగా మీలో ఎవరైనా సరే బిస్కెట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 1 గ్రాము వచ్చేసి 32 దినార్ల 61 ఫిల్స్ అయితే పడుతుంది బ్రో. అదే కనుక మీరు 10 గ్రాముల యొక్క బిస్కెట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 326 దినార్ల 10 ఫిల్స్లు అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. అదే కనుక మీరు 22 క్యారెట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 29 దినార్ల 90 ఫిల్స్ అయితే ఉంది. అదే మీరు 10 గ్రాముల నెక్లెస్ కానీ ఏదైనా కానీ తీసుకోవాలి అనుకుంటే కనుక 299 దినార్లు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. అదే కనుక మీరు 18 క్యారెట్ యొక్క గోల్డ్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 1 గ్రాము వచ్చేసి 24 దినార్ల 50 ఫిల్స్ అయితే పడుతుంది. అదే కనుక మీరు 10 గ్రాములు కనుక తీసుకోవాలి అనుకుంటే 245 దినార్లు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది 18 క్యారెట్ యొక్క గోల్డ్కి. నిన్నటితో కనుక పోల్చుకుంటే కనుక దాదాపుగా 24 క్యారెట్ అదేవిధంగా 22 అదేవిధంగా 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కనుక 2 దినార్లు అయితే పెరగడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి మీలో ఎవరైనా సరే బంగారు తీసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు మీ దగ్గర డబ్బు ఉంటే కనుక కంపల్సరీగా అయితే తీసుకోండి బ్రో. తగ్గుతాయి అనుకుంటాం కానీ కువైట్ అనే కాదు ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్లో కానీ లేదంటే కానీ మన ఇండియాలో కానీ బంగారు తగ్గినటువంటి దాఖలాలు అయితే లేవు. మ్యాక్సిమం ఉంటే కనుక తీసుకోండి. ఇక కువైట్లో ఉన్నటువంటి దినార్ యొక్క ప్రైస్ కూడా ఈరోజు బాగానే ఉంది బ్రో. 1 దినార్కు వచ్చేసి దాదాపుగా 274 రూపాయల 80 పైసలుగా అయితే ఉంది. మీరు కనుక 50 దినార్లు కనుక ఈ మూమెంట్లో కనుక పంపించారే అనుకోండి 13,500 రూపాయలు అయితే వెళ్తుంది. ఒకవేళ మీరు 100 దినార్లే కనుక పంపించారే అనుకోండి 27,400 రూపాయలు అయితే వెళ్తుంది. అదే కనుక మీరు 150 దినార్లు కనుక పంపించారే అనుకోండి దాదాపుగా 40,000 రూపాయల వరకు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్రో. అందుకని చెప్పేసి మీలో ఎవరైనా సరే డబ్బు పంపించాలి అనుకుంటే కనుక ఈరోజు అయితే పంపించండి. చాలా బాగుంది ప్రైస్. మళ్ళీ చెప్తున్నాను, 50 దినార్లకు వచ్చేసి 13,500 రూపాయలు, 100 దినార్లకు వచ్చేసి 27,000 రూపాయలు, 150 దినార్లకు వచ్చేసి 40,000 రూపాయలు. అంటే అప్ అండ్ డౌన్స్ అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం అంటే కనుక మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఏమంటారు హుండీ తరపున పంపిస్తూ ఉంటారు. కాబట్టి హుండీ తరపునైనా లేదంటే కనుక బ్యాంకుల నుంచి అయినా సరే కాస్త ఎక్కడ ప్రైస్ అన్నది ఎక్కువ ఉంటుందో తెలుసుకొని అయితే పంపించండి. అంతేకాకుండా హుండీ తరపున ఎవరైతే పంపిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. రీసెంట్గా కువైట్ యొక్క గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ ఫాలో అవుతుంది. ఎవరెవరు ఎంత డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళ జీతాలు ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా కూపీ అయితే లాగుతున్నారు. ఎగ్జాంపుల్కి వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి లెబ్నాన్ సంథింగ్ ఏదో అనుకుంటాను, వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ అయితే చేశారు. వాళ్ళు ₹1, ₹2 కాదు, ఇలా హవాలా రూపంలో కొన్ని వేల రూపాయలు అయితే పంపించారంట రీసెంట్గా. అలా పంపించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి అసలు మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎలా అని చెప్పేసి 1,00,000 ప్రశ్నలు అయితే అడిగి వాళ్ళని ప్రజెంట్ వచ్చేసి అరెస్ట్ అయితే చేసి జైల్లో ఉంచారు. ఇక మనం ఖత్తర్ యొక్క రియాల్ యొక్క రేటు కనుక చూసినట్లయితే కనుక ఈరోజు 23 రూపాయల 2 ఫిల్స్గా అయితే ఉంది. అదే కనుక మీరు కనుక ఖత్తర్లో ఉండి 500 రియాల్ కనుక ఇండియాకి కనుక పంపించినట్లయితే కనుక దాదాపుగా 11,500 రూపాయల వరకు అయితే పంపించవచ్చు. అదే కనుక మీరు 1000 రియాల్ కనుక పంపించారే అనుకోండి ఇండియాకి 23,000 రూపాయల వరకు అయితే వెళుతుంది. అదే 1,500 రియాల్ కనుక పంపించారే అనుకోండి మన ఇండియాకి దాదాపుగా 34,000 రూపాయల 500 రూపాయల వరకు అయితే పంపించవచ్చు. అదే మీరు 2,000 రియాల్ కనుక మన ఇండియాకి కనుక పంపించారే అనుకోండి దాదాపుగా 46,000 రూపాయల వరకు వెళ్తుంది వితౌట్ ఛార్జెస్ అనమాట.